హాయ్ అండి, నమస్తే. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. మేమైతే ఫస్ట్ అన్నం పుల్లగా వండుతారు కదా, దానికోసం నువ్వులు వేయించి పెట్టుకున్నాను. నల్ల నువ్వులు తీసుకోవచ్చు, కాకపోతే మా పిల్లలు తింటారో తినరో అని చెప్పి తెల్ల నువ్వులతో చేస్తున్నాము. నువ్వులు, బియ్యం, బెల్లం ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి. బియ్యం మొత్తం మంచిగా కడిగి పెట్టుకున్నాక ఈ దంచి పెట్టుకున్న నువ్వుల పౌడర్ని ఈ బియ్యంలో వేసి కలుపుకోవాలి. కడిగి పెట్టిన బియ్యంలో ఈ పౌడర్ మొత్తం వేసి, నువ్వుల పౌడర్ వేసి కలుపుకోవాలి. మొత్తం ఇలా కలిసేలాగా కలుపుకున్నాక మనకు ఏసరికి సరిపోయేంత వాటర్ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి పెట్టుకోవాలి. ఇట్లా మనకు తగినంత ఎసరు వేసుకోవాలి. ఇప్పుడైతే గ్యాస్ మీద పెట్టుకుందాం. గ్యాస్ ఆన్ చేస్తున్నాం. ఇక్కడైతే అన్నం ఉడుకుతూ ఉంటుంది. మనం ఇక్కడ బెల్లం పాకం సిద్ధం చేసుకుందాం. బెల్లం పాకానికి ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లం తీసుకోవాలి. కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో తురిమి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోవాలి. వేసుకొని ఇలా కరిగించేసుకుంటే కరిగిపోతుంది. ఎందుకంటే మనం ముందే తురిమి పెట్టుకున్నాం కనుక తొందరగా కరిగిపోతుంది. ఇక్కడ మనకు ఈ పులగం ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇక్కడ కొంచెం వేడవుతున్నప్పుడే దీంట్లోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేస్తే టేస్ట్ వస్తుంది. కొంచెం ఉప్పు వేసి కలిపేసి మూత పెట్టుకొని ఉడికించేసుకుందాం. మూత పెట్టుకొని ఉడికించేసుకోవాలి. చూసారు కదా, అన్నం అయితే ఇక్కడ ఉడుకుతూ ఉంటుంది. కొంచెం ఎసరు ఉంది. మూత పెట్టేద్దాం. ఇప్పుడైతే ఇక్కడికి దేవుని రూమ్లోకి వచ్చేసి నేనైతే మొత్తం దేవుళ్ళని నీట్గా కడిగేసి తుడిచేసాను. తర్వాత అన్నీ సిద్ధం చేసుకున్నాను. మన అన్నం కూడా ఉడికింది. అన్నం తీసుకొచ్చా, బెల్లం పాకం అన్నీ తీసుకొచ్చాక ఇక్కడైతే పూజ చేసుకుందాం. పూజ అయితే వచ్చింది. కొబ్బరికాయ కొట్టేసి వండి పెట్టిన పులగం, పానకం, కొబ్బరికాయ ఇవన్నీ చేశాక లాస్ట్లో మన పూజ కంప్లీట్ అయింది కనుక హారతితో ఎండ్ ఇచ్చేద్దాం. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మా పాప అయితే వచ్చింది. పాపని మొక్కమంటే సరే అని చెప్పి వచ్చి మొక్కుతుంది. మొత్తం కింద పడుకొని మొక్కుతుంది ఆమె మొక్కమంటే. ఓకే, నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇట్లా మా పాపతో ఒక వీడియో దిగుదామని చెప్పి ఇటు తిరిగాను. వీడియో తీసుకున్నాను, ఒక చిన్న షార్ట్ వీడియో. థ్యాంక్ యూ అండి. అందరికీ మరొకసారి హ్యాపీ భోగి. మీరు కూడా చాలా మంచిగా జరుపుకున్నారని కోరుకుంటూ మరొకసారి హ్యాపీ భోగి అందరికీ.